ఆగండి, ఆగండి, ఆగండి. నాకింత మోసం చేస్తారనైతే నేను అస్సలు అనుకోలేదు. ఎందుకంటే వీడియో అయితే చాలామంది చూస్తున్నారులే కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదనమాట. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా! ఇవాళ ఆక్వాకల్చర్ స్టూడెంట్స్ అంటే మేము సీ ఫుడ్‌నైతే వండబోతున్నామన్నమాట. దానికోసం ఫిష్, క్రాబ్, ప్రాన్స్ అయితే తెచ్చేసామన్నమాట. నా చిట్టి తమ్ముడైతే ఫిష్ కట్లెట్ చేయడానికి కోటింగ్ ఇవ్వడం కోసం బ్రెడ్ అయితే మిక్సీ పడుతున్నాడన్నమాట. బ్రెడ్ కట్ చేయడం ఏమలే కానీ వంట మొత్తం తనే చేసినట్టు బిల్డప్ అయితే ఇస్తున్నాడన్నమాట. ఇంకో పక్క ఫిష్‌కి అయితే మసాలాలు అవన్నీ పట్టించేస్తున్నాడన్నమాట ఫిష్ ఫ్రై కోసం. కుక్కర్‌లో బంగాళదుంపలు నేనే పెట్టాను. మా జూనియర్స్ అయితే కటింగ్ సెక్షన్ అన్నమాట. కటింగ్ చేస్తున్నారు ఉల్లిపాయలు, కొత్తిమీర మొత్తం. నా ఫ్రెండ్ అయితే క్రాప్స్‌ని నీట్‌గా కడిగేసింది. దాంట్లో ఉప్పు, కారం, మసాలాలన్నీ వేసి బాగా కలుపుతుందన్నమాట. పక్కనే ఉండి నా తమ్ముడు ఇలా వేయి, అలా వేయి అని చెప్పి డైరెక్షన్స్ అయితే ఇస్తున్నాడు. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటుంది ఉప్పు. జీవితంలో కూడా అంతే అన్నీ ఉన్నా ఇంకా ఏదో కావాలని చెప్పి పరిగెడుతూ ఉంటాము. వీళ్ళు ఇదంతా చేస్తున్నా నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. వాళ్ళకి చేస్తారా వీళ్ళు అని చెప్పి అన్ని మసాలాలేసి కలిపేస్తున్నారు దాన్ని. ఊపిరి ఆడనివ్వట్లేదు క్రాప్స్‌ని. హమ్మయ్య! ఎలాగో అలా అయితే కంప్లీట్ చేసేసారు దాన్ని. నెక్స్ట్ వచ్చేసి మా అందరికీ పెద్ద దిక్కు ఫిష్ ఫ్రైనైతే చేసేస్తున్నాడు. ఫైనల్‌గా ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది. ఇదొచ్చేసి ఫిష్ కట్లెట్ అన్నమాట. దీన్ని నూనెలో వేసి వేయించాలన్నమాట. ఫిష్ కట్లెట్ అయిపోయినట్టే. ఫైనల్‌గా అయితే ఇలా వచ్చేసింది. అది చేస్తుంది ఎవరో కాదు నేనే. ఫైనల్‌గా అయితే ప్రాన్ 65, క్రాబ్ ఫ్రై, ఫిష్ కట్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇవన్నీ తీసుకెళ్ళి మేడమ్స్‌కి టేస్ట్ చేపించడమే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కండి.